ఇవన్నీ చేయమని పార్టీ ఆదేశాలా మీకు? మాకు ఎవరు మీ బాధ్యులు అప్పుడు? అప్పుడు కొండపల్లి సీతారామయ్య కేఎస్ కేఎస్ కొండపల్లి సీతారామయ్య గారు ఉన్నారు. కొండపల్లి సీతారామయ్య గారు జైల్లో ఉన్నప్పుడు రవి గారు సత్యమూర్తి గారు ఉన్నారు. సత్యమూర్తి గారు సత్యమూర్తి ఆధ్వర్యంలోనూ పనిచేసినాము, కొండపల్లి సీతారామయ్య గారి ఆధ్వర్యంలోనూ పనిచేసాము. కానీ మీకు వేరే స్టేట్లో ఆర్గనైజ్ చేయమని చెప్పింది కేఎస్ గారా? కేఎస్ గారే వేరే స్టేట్లో ఆర్గనైజ్ చేయమని చెప్పింది. సరే అక్కడికి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిపోయిన కొన్ని రోజులు స్టూడెంట్ ఆర్గనైజేషన్స్లో పనిచేసాము. స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి కొన్ని రోజులు ఛత్తీస్గఢ్లో ఉన్నాం. ఎందుకంటే యాక్షన్స్ కాదు ముఖ్యము, వాళ్ళకు మా ఐడియాలజీని తెలపాల. బీహార్లో మా ఐడియాలజీని తెలపాలి వాళ్ళకు, మావోయిస్టు కొనేటువంటి ఉద్దేశంతో ట్రైనింగ్ క్లాసులు పెడతా ఉన్నాము. వాళ్ళు మాకు వాళ్ళ భావజాలాన్ని చెప్తా ఉన్నారు. ఇట్లా జరుగుతూ ఉండింది. జరుగుతూ ఉంటే తర్వాత పార్టీ ఉండుకుందే, మీరు కర్ణాటకకి వెళ్ళిపోండి, కర్ణాటకలో లీడింగ్ ఆర్గనైజర్స్ కమిటీని, అంటే నక్సలైట్లోని టాప్ నక్సలైట్స్ అంతా లీడింగ్ ఆర్గనైజర్స్ అని ఒక 6 మంది లీడింగ్ ఆర్గనైజర్స్ ఉన్నాం. ఈ 6 మందిలో ఇది రాజేంద్రన్ అన్న గొత్తును, సుహాస్ అన్న గొత్తును, ఇది మూర్తి అని ఒక గత్తును, తర్వాత ఈ మన రాజ్కుమార్ కూడా, రాజ్కుమారు ఒక ఇదిగా ఉన్నాడు. సాకేత రాజన్ అని ఒక గత్తులు ఉన్నాడు, పేరు వింటారు అనుకో. ఆయన పేరు తర్వాత అవును, ఆయన ఎన్కౌంటర్ చేశారు. అవును, తర్వాత చిక్మంగళూరు ఏరియాలో ఎన్కౌంటర్ చేశారు ఆయన. సాకేత్ రాజన్ అని. మేమంతా లీడింగ్ ఆర్గనైజేషన్ 6 మంది కూడా. సరే లీడింగ్ ఆర్గనైజేషన్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాని తీసుకున్నాం. నన్ను ఏం చేసినారంటే బీదర్, గుల్బర్గా, రాయచూర్, బళ్ళారి నన్ను తీసుకోమన్నారు. సాకేత్ రాజన్కు చిక్మంగళూరు ఏరియా ఇచ్చినారనమాట. మూర్తికి బెంగళూరులో ఆయన ఇంతకుముందు ఎల్ఎన్టీలో పనిచేస్తూ ఉన్నాడు. మూర్తి అని అతను పనిచేస్తూ ఉండి ఎల్ఎన్టీలో పనిచేస్తూ ఉండి అట్లే ఈ ఎల్ఎన్టీలో పెద్ద స్ట్రైక్ అవుట్ తీసుకున్నారు. వీళ్ళంతా ఉద్యోగం నుంచి తీసేసినారు, పెద్ద కాంపెన్సేషన్ ఇచ్చి. మీరు ఎక్కడున్నారు? బీదర్ ప్రాంతంలో 4 ఏరియాలకు ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు మీరు ఎక్కడుండేవారు? అక్కడక్కడ ఉండేవాళ్ళు మా సింపథైజర్స్. మరి మీ కవర్ ఏంటి? కవరింగ్ ఏంటి? యావది మీకు కవర్ అంటే ఏమని చెప్పి ఉండేవారు మీరు? మేము అక్కడ కవరింగ్ ఉంటుంది. మా సింపథైజర్స్ ముందు నుంచి కొంచెము ఆ భావజాలాన్ని ఉండేటువంటి వాళ్ళు ఉండరు. అక్కడ దమన్ అని ఒక మ్యాగజైన్ వస్తుంది, విశ్వనాథరావు పాటిల్ అని బీదర్లో. ఆయనకు నక్సలైట్ అంటే చాలా ఇష్టం. అదేవిధంగా సుందర్ రాజన్ అని ఒక అతను ఉన్నాడు. వీళ్ళకంతా కూడా కొంచెం ఆ బాధ వాళ్ళ ఇంట్లో పోయి ఉండిపోతూ ఉంటుంది. పోయి వాళ్ళే పిలుచుకుని పోతూ ఉంటారు మన విలేజెస్కు. సరే అక్కడి నుంచి పోయిన తర్వాత ఔరాద్ అనేటువంటి బ్యాక్వర్డ్ ఇది ఉంది ఇక్కడ బీదర్ డిస్టిక్లోనే, ఔరాద్ తాలూకా అని చెప్పేసి. ఈ ఔరాద్ తాలూకాలో చాలా బ్యాక్వర్డ్నెస్ ఉంది. అక్కడ కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, సుందనాళ్, నక్కనాళ్, సంధ్యాల్ అనేటువంటి ఊర్లు ఉన్నాయి. చాలా గురుపాదప్ప నాగమారపల్లి అనేటువంటి ఆయన ఎమ్మెల్యే చాలా అణిచివేతకు గురైనాడు. అణిచివేతకు గురైతేనే ఆయన కొడుకు ఇంకా దౌర్జన్యంగా ఉన్నాడు. వేసినారు మా వాళ్ళే. వేసేవాళ్ళకు అంటే ఆ స్కెచ్ మీదేనా చేయిపోయింది. స్కెచ్ మీద ఇదంతా కూర్చునే డెసిషన్ తీసుకుంటా ఉంటాం ఎట్లా చేయాలో ఏమీ అనేది. తర్వాత భూ పోరాటం చేసింది నంద్యాల అనేటువంటి ఊరిలో. దాదాపు ఒక 200 ఎకరాల వరకు భూ పోరాటం చేసి ప్రజలకు ఇప్పిస్తుంది. వీళ్ళు ఏం చేసిందంటే అప్పుడు టాటా వాళ్ళు ఈ కాగితం చెట్లు పెడతారు చూడండి, పేపర్ కావచ్చు అంటే అది కంప్లీట్ కవర్ చేసేసినారు. జనాలకు 1 సెంటు భూమి లేదు. మేము దానిపైన పడినాం. ఇక్కడ నంద్యాల అనేటువంటి ఊరిలో. నంద్యాల అంటే ఆంధ్రప్రదేశ్ నంద్యాల బీదర్ పల్లె. అవును, ఔరాద్ తాలూకాలో నంద్యాల అనేది, సుందాళ్ అనేది, జక్కనాళ్ అనేది ఇదంతా పల్లెలు అనమాట. అది ఎంత మరాఠీ పేర్లు వస్తాయి ఆ ఏరియాలో అంతా. మన నారాయణ ఖేడ్కి దగ్గరగా ఉంటుంది. నిజామాబాద్ నారాయణ ఖేడ్ ఉంది కదా, నారాయణ ఖేడ్ మెదక్ నారాయణ ఖేడ్ బార్డర్ ఏరియాలో, బీదర్ బార్డర్, బీదర్ బార్డర్ ఆ ఏరియాలో వస్తుంది అనమాట. సరే అక్కడ పోరాటాలు చేసినాము. అక్కడ పోరాటాలు చేసిన తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే మాకు ఇంకా పోరాటాలు దండిగా ఉన్నాయి, చేసాం. కానీ ప్రత్యక్షంగా కేఎస్ గారు కానీ చెరుకూరు రాజకుమార్ కానీ కలిసారు ఎప్పుడైనా? చెరుకూరు రాజకుమార్ మాది అట్లనే ఉండేవాడు. చెరుకూరు రాజకుమారు, వీరమణి, నేను, రాజేంద్రన్, ఇతను మూర్తి. మూర్తి అంటే సత్యమూర్తి గారా? వేరే కాదు, వేరే మూర్తి, కర్ణాటకలో ఉన్నాడు. అచ్చా. మేమంతా ఒక చోట్ల ఉండేవాళ్ళము. అట్లా పోయేవాళ్ళము, ఇచ్చేసే ఫ్యాక్టరీల దగ్గరికి పోయేవాళ్ళము.
మా ఆర్గనైజేషన్ కేజీఎఫ్ నుంచి కొంతమంది వచ్చిండ్రి. ఈ కేజీఎఫ్ నుంచి వచ్చిండేటువంటి మనుషులను కొంతమంది అంటే జనకళా మండలి, జన్నాట్య మండలి, ఈ దళిత సంఘర్షణ సమితి ఉంది కదా, ఈ దళిత సంఘర్షణ సమితి యొక్క సింపథైజర్స్ మాకు ఆటోమేటిక్గా సింపథైజర్స్ అయిపోతారు. అట్లయి ఈ కేజీఎఫ్ ఆ ఏరియాలో ఉండేటువంటి కొంతమంది వచ్చేసి పాటలు పాడేది. పిచ్చెల్లి శ్రీనివాస్ అని ఇంకొకతను అందరూ పాటలు పాడడము, గద్దర్ని పిలిపివ్వడము, గద్దర్ ద్వారా కొంచెము ఇది చేపించడము, ఇట్లా ఊరూరులో మేము మాత్రం బహిరంగంగా పోతూ ఉండే. మిగతా ఆర్గనైజ్ చేసేది మాత్రం మేమే చేస్తూ ఉంటాం, ఆర్గనైజ్ చేస్తూ ఉంటామే. వాళ్ళు పోతూ ఉండరు, వాళ్ళంతా ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉండరు, ఇది చేస్తూ ఉండరు, సరే వాళ్ళు వస్తూ ఉండరు. ఈ ప్రాసెస్లో ఏమైంది, నేను కర్ణాటకలో ఇది బీదర్లో ఉన్నప్పుడు, బీదరు, రాయచూరు, గుల్బర్గా, సత్యమూర్తికిను ఈయనకు కొండపల్లి సీతారామయ్యకి ఇద్దరికి 3 ప్రపంచాల సిద్ధాంతం పైన గలాటలు. ఏ సంవత్సరం అది? 1987, 88. ఓకే, వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. సో విభేదాలు వచ్చినప్పుడు సత్యమూర్తి ఒకరిద్దరిని పిలుచుకుని వచ్చినాడు, కేఎస్ గారు కూడా ఒకరిద్దరిని పిలుచుకుని వచ్చినాడు. మేము అడిగింది ఏమంటే, మేము అత్యంత విలువైనటువంటిది మా ప్రాణం, ఈ ప్రాణాన్ని కూడా సాక్రిఫైస్ చేసి ఇక్కడికి వస్తే సిద్ధాంత రాద్ధాంతాల్లో మమ్మల్ని మీరు బలిస్తారా? చాలా స్పష్టంగా అడిగిన, నేనే ఆ క్వశ్చన్ రైజ్ చేసింది. మీ సిద్ధాంత రాద్ధాంతాల్లోనూ 3 ప్రపంచాల యుద్ధం అన్నా జరిగింది, 3 ప్రపంచాల సిద్ధాంతం అన్నా ఉండి, 2 ప్రపంచాల సిద్ధాంతం అన్నా ఉండి. ఎందుకంటే ఇద్దరు విభేదాలు ఆ సిద్ధాంతాల పరంగా. ఆ సిద్ధాంత పరంగా ఇప్పుడు 3 ప్రపంచాల సిద్ధాంతం అంటే ఫస్ట్ వరల్డ్ కంట్రీస్, సెకండ్ వరల్డ్ కంట్రీస్ అండ్ థర్డ్ వరల్డ్ కంట్రీస్. ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ అంటే ఇంపీరియలిస్ట్ కంట్రీస్, రష్యా, అమెరికా. సెకండ్ వరల్డ్ అంటే ఇది అది బ్రిటను, ఫ్రాన్సు, జర్మనీ, జపాన్, ఇవన్నీ కూడా సెకండ్ వరల్డ్ కంట్రీస్. థర్డ్ వరల్డ్ మనం ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇంకా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా థర్డ్ వరల్డ్ కంట్రీస్. ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఏం చేయాలంటే ఫస్ట్ వరల్డ్ కంట్రీస్, సెకండ్ వరల్డ్ కంట్రీస్ని చూసుకోవాలా, ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ పైన యుద్ధం చేయాలి. అంటే ఏమి, అమెరికా వాడి కంపెనీలు, అమెరికా కొలాబరేషన్ కంపెనీస్ను బ్యాన్ చేయాలా, డిస్ట్రాయ్ చేయాలా, దానిపైన పోరాటాలు చేయాలా, ఆ ఫ్యాక్టరీలో ఉద్యమాలు లేవనెత్తల్లా. సో ఈ సిద్ధాంతం పైన వాళ్ళకి ఇద్దరికి గందరగోళం వచ్చింది. అంటే సత్యమూర్తి గారు సమర్థించారా, వ్యతిరేకించారా? సత్యమూర్తి గారే ఆ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది. కొండపల్లి గారు ఏమన్నా? కొండపల్లి గారు అయ్యలేదన్నాడు. అట్లా కాకూడదు అని చెప్పేసి, అట్లా కాకూడదు, అట్లా కాదు, ఈ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది సత్యమూర్తి గారు. కొండపల్లి సీతారామయ్య గారు 3 ప్రపంచాల సిద్ధాంతం అనేది ఇట్లుండదు, 3 ప్రపంచాల సిద్ధాంతం మన కాన్సెప్ట్ వేరే, ఈ కాన్సెప్ట్ వేరే అనే రకంగా వాళ్ళు చూశారు. ఆ విభేదాల నుంచి ఇద్దరి మధ్యన విభేదాలు వచ్చాయి. సత్యమూర్తి గారు సపరేట్ పోయినారు, కొండపల్లి సీతారామయ్య గారు సపరేట్ పోయినారు. అక్కడ నాయకత్వం విషయం ఏంటంటే, కొండపల్లి సీతారామయ్య గారు రెడ్డి, సత్యమూర్తి గారు వచ్చేసి ఎస్సీ. సో వీళ్ళిద్దరికి మీకు కులం ఉంది, దీంట్లో కులం పెట్టినారు అనేటువంటిది పెద్ద టాక్ ఉండింది అప్పుడు పార్టీలో. అప్పటికి కుల విభేదాలు కొద్దిగా ఉండింది, చాలా ఎక్కువ లేదు, కానీ లీడర్షిప్ కోసం కుల విభేదాలు ఉండింది. అసలు కులంకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కులానికి నువ్వు సమాజంలో ఉన్నప్పుడు అన్ని అవలక్షణాలు వస్తాయి, ఏ అవలక్షణము కూడా ఏ పార్టీకి తప్పేలేదు. కానీ ఇక్కడ వచ్చినటువంటిది, ఇక్కడ విప్లవ పార్టీ అనుకుంటుంది, విప్లవ సిద్ధాంతాలు అనుకున్నాం, మనం పోతా ఉన్నాము, ఎంతోమంది చనిపోతూ ఉన్నారు మనోళ్ళు. మన ఇది ఆ సిద్ధాంతాన్ని సరిచేసుకుని ముందుకు పోవాలనా, ఆ సిద్ధాంతాన్ని సరిచేసుకుని ముందుకు పోవాలనా, లేకపోతే ఆ సిద్ధాంతాన్ని ఇంకొంచెం వికోపానికి తీసుకుని రావాలి. రెండోది ఏమైందంటే, పార్టీలో మిలిటెన్సీ జాస్తి అయిపోయింది. గణపతి వచ్చే వాళ్ళకు విభేదాలు జాస్తి అయిపోయింది, మిలిటెన్సీ జాస్తి. సిద్ధాంతం పక్కలో పెట్టేస్తారు, ఒక ఊర్లో పోతారు, ఒక చోట్లోనే కాన్సన్ట్రేషన్ చేస్తారు, వాళ్ళు ఎస్సీలు రెచ్చగొడతారు, మిగతా వాళ్ళు ఊరంతా అగైనిస్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది అంచెలంచెలుగా ఉండేటువంటి కుల వ్యవస్థ కదా ఇది, ఇచ్చనమెట్లో. కాబట్టి ఇక్కడ ఒక కులం దగ్గరికి ఉండిపోయే వాళ్ళకి వీనికంటే కొద్దిగా అప్పర్ కులం కూడా వీడిని విభేదిస్తూ ఉండే, నక్సలైట్లను కూడా విభేదిస్తూ ఉండే. ఈ మిలిటెన్సీ వద్దు అని మేము చాలాసార్లు చెప్పాము. ఈ మిలిటెన్సీ నుంచి ఇదైపోతుంది, మిలిటెన్సీ వద్దు, జనాల్లోకి పోదాం అని చెప్పి. రెండో విషయం ఏమైపోయింది, పార్టీ పంతాన్ని మార్చలే. ఎందుకంటే ఆఫ్టర్ లిబరలైజేషను, గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత పార్టీ పంతాన్ని మార్చాలి కదా. పార్టీ పంతానే మారలే. ఎందుకంటే అంతకుముందు బీదరికం ఉండింది,
కావాల్సినంత బీదరికం ఉంది, ఆహార ధాన్యాలు కొరత ఉంది, అమెరికా వాడు బిచ్చం పెడితే మనం తీసుకుంటా ఉన్నాం. అది పరిస్థితి మనకు. కానీ అట్లా స్టేజ్ నుంచి ఈ గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ వచ్చిన తర్వాత కొంతవరకు మారుతూ వచ్చింది ప్రపంచం. ఈ మారే ప్రపంచానికి అనుగుణంగా వీళ్ళు మారకుండా అదే పంతాన్ని తీసుకుని పోవాలా. అదే పంతాన్ని చారు మజుందార్ అబద్ధం ఏం చెప్పినాడో, కాను సన్యాలు ఏం చెప్పినాడో, కోబాడ్ గాంధీ ఏం చెప్పినాడో, వీళ్ళు చెప్పిన సిద్ధాంతాన్ని తీసుకుని పోవాలా. దాంట్లో కొద్ది వరకు చంద్రపుల్లారెడ్డి గారు కొద్దిగా మార్చుకున్నాడు తన పంతాన్ని. చంద్రపుల్లారెడ్డి గారు మార్చుకున్నాడు, కానీ ఇక్కడ మారలే. ఎప్పుడైతే ఇక్కడ మారలేదో దాని నుంచి క్యాడర్ చాలామంది చనిపోతా వచ్చారు. ఒకప్పుడు ప్రజలకు నక్సలైట్లకు మంచి సంబంధాలు ఉన్నాయి, అవును, ఆశలు ఉన్నాయి, నక్సలైట్ల పైన విప్లవ భావాలు ఉన్నాయి. మేధావుల్లోకి మేము పోతూ ఉంటాం, మేధావులు మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. లేకపోతే కేవీ రమణారెడ్డి గారు అట్లా వాళ్ళు, త్రిపురనేని మధుసూదన్ రావు అట్లా వాళ్ళు, తర్వాత భూమన్ సుబ్రహ్మణ్యం గారని అట్లా వాళ్ళు, వీళ్ళంతా వీరసం సంఘాలను పెట్టుకొని, సివిల్ లిబర్టీస్ని పెట్టుకొని మాకు సపోర్ట్ చేసి 24 గంటలు ఇట్లా చేస్తూ ఉండేవాళ్ళు.